ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే ఇవన్నీ పట్టణ ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. ఈ పట్టణ ప్రాంతాలలో నిన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీలే కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ దరిద్రం వదిలింది, ఆ చీడ పోయింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో మంచోళ్ళని తెచ్చుకోకపోతే మళ్ళీ వాళ్ళే మోపైనరంటే మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోలేం. గ్రామాలలో జరిగిన ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో 70% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అందుకే ప్రతి గ్రామంలో ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరు అడిగితే వాళ్లకు, పెళ్లి అయిన వాళ్ళకు, అత్తగారింటికి పోయిన వాళ్ళకు ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వలేదా? మా అక్కలు ఇక్కడనే ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఈనాడు ఈ ప్రభుత్వం 6 కిలోల ప్రకారం సన్న బియ్యం ఇస్తుంది. అక్క ఈడున్నోళ్ళు నేను అడుగుతున్న మా అక్కల్ని, పాలపిట్టల లెక్క ఉన్నారు మొత్తం ఇందిరమ్మ చీరలు కట్టుకొని మా అక్కలు. దసరా పండుగ నాడు పోయినట్టే ఉంది. పైనుంచి చూస్తుంటే మా అక్కలు మీటింగ్కి వస్తున్నారు, పాలపిట్ట ఎగురుకుంటూ వస్తున్నట్టే ఉంది. మా అక్కలు ఈ పాలపిట్ట రంగు చీరలు కట్టుకొని వస్తుంటే సన్న బియ్యం వస్తున్నాయా లేదా అక్క? ఆ ఎల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాన పెట్టి రావునా? ఇవాళ ఈ సన్న బియ్యంతో పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి వచ్చింది. 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. మా రిపోర్టర్ల మిత్రులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తున్నాయనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా పేదోళ్ళే, వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. కొంతమంది యువకులు ఉన్నారు, నిన్నమననే పెళ్ళిళ్ళు అయినట్టుగా అనిపిస్తుంది. రేషన్ కార్డులు వచ్చే ఉంటాయి, అవునా? రేషన్ కార్డు ఇస్తేమి, సన్న బియ్యం ఇస్తేమి, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తేమి, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోండి అని పెళ్ళైన వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇండ్లు, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చినాం. రాష్ట్రం మొత్తం 4.5 లక్షల ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చినాం. నిజంగానే చంద్రశేఖర్ రావుకు 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల నగదు ప్రజలు పన్నులు చెల్లించు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టుండేటోడు. అసలు పేదోడు ఇల్లు లేనోడే తెలంగాణలో మిగిలేటోడు కాదు. కానీ చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముసుగులో పేదవాళ్ళకి ఎవరికి ఇండ్లు ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడే మొదలైనాయి, ఇంకా అదనంగా కావాలని మా స్పీకర్ గారు చెప్పారు. తప్పకుండా ఏప్రిల్ మే నెలల్లో మళ్ళీ అదనంగా లేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.